హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. చాలామంది కస్టమర్లు చెప్తున్న ప్రాబ్లం ఏంటి, బ్రేక్ వేస్తున్నప్పుడు చాలా లౌడ్గా సౌండ్ వస్తుంది అనేసి, చాలా ఇరిటేషన్గా ఉంది అనేసి చాలామంది అయితే చెప్తున్నారు. ఈ ప్రాబ్లం అయితే ఇప్పుడు ఎలాగ రెక్టిఫై చేసుకోవాలి, ఈ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది, ఇలాంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాము. ఇప్పుడు ఎవరన్నా కొత్తగా మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ చూస్తుంటే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. నచ్చకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయొద్దండి. ఇప్పుడైతే మీరు చూస్తున్నది యాక్టివా 6G వెహికల్. ఈ వెహికల్ అయితే బ్రేక్ వేసినప్పుడు సౌండ్ వస్తుంది అనేసి కస్టమర్ అయితే చెప్పారు. బ్రేక్ వేసినప్పుడు సౌండ్ కానీ వస్తుంది, తర్వాత బ్రేక్లు అనేది పడటం లేదు అని చెప్పారు. ఏ వెహికల్ అయినా, BS6 అయినా, BS4 అయినా, మోటార్ సైకిల్ వెహికల్ అయినా, స్కూటర్ వెహికల్స్ అయినా, ఏ వెహికల్కైనా బ్రేక్ సౌండ్ అనేది వస్తే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అనేసి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా ఇప్పుడైతే బ్రేక్ లైనింగ్స్ అనేవి ఓపెన్ చేయడానికి బ్రేక్స్ అడ్జస్ట్మెంట్ అని ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. కాబట్టి దానికైతే ఆయిల్ వేసి ఫ్రీ చేయడానికి, నెట్ ఓపెన్ కావడానికి ఆయిల్ అయితే వేసారు. ఇప్పుడైతే ఏ విధంగా క్లీన్ చేసుకోవాలంటే, బ్రేక్ అనేది సౌండ్ రాకుండా ఉండాలి. అయితే దాంట్లో ఫుల్ డస్ట్ అనేది ఉంటుంది. ఇలాగే ఎయిర్ కొట్టినప్పుడు ఫుల్ దాంట్లో ఉన్న డస్ట్ అంతా ఏ విధంగా పోతుందో చూడండి. ఇప్పుడు ఎయిర్ యూజ్ చేసినప్పుడు వచ్చిన డస్ట్ అంతా ఏమిటంటే, మన బ్రేక్ లైనింగ్స్ అరిగి దాంట్లోనే డ్రమ్లో అనేది అలాగనే ఉండిపోతుంది. అలాగే ఉండిపోయినప్పుడు ఏమిటంటే ఆ డస్ట్ అనేది ఆ డ్రమ్లోనే అలాగే ఉండిపోతుంది. అలాగ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం బ్రేక్ వేసినప్పుడు సౌండ్ అనేది వస్తుంది. దాంతోపాటుగా మన వెహికల్కి బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్, అంటే రాయిలాగా గట్టిపడిపోయి ఉంటాయి. ఆ విధంగా గట్టిపడిపోయినా కూడా మన వెహికల్లో బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ పట్టకుండా సౌండ్ అనేది వస్తుంది. ఈ వీళ్ళొక్క డ్రమ్మును నీట్గా ఎమ్రీతోనూ ఆ విధంగా క్లీన్ చేసుకొని డస్ట్ని అంతా రిమూవ్ చేసిన తర్వాత, ఇప్పుడైతే ఈ వెహికల్కి అయితే బ్రేక్ లైనింగ్స్ అనేవి కొత్తవి అయితే వేస్తున్నాము. బ్రేక్ లైనింగ్స్ అనేవి హార్డ్ అనేవి అయిపోయినాయి, అరిగిని పోయినాయి. బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది పోయింది. క్యామ్ సాఫ్ట్ అంటాం దీన్ని. ఇదేమన్నా బ్రేక్ వేసినప్పుడు అలాగే స్ట్రక్ అయిపోయినా కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీరు బ్రేక్ లైనింగ్స్ అని ఏమన్నా చేంజ్ చేసుకున్నా, ఇలాగ సౌండ్ వస్తున్నా ఈ విధంగా ఆయిల్ వేసి ఫ్రీ చేసుకోవాలి వెహికల్కి. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత దానికున్న ఆయిల్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత గ్రీజింగ్ అయితే చేయొద్దండి. ఈ విధంగా క్లీన్ చేస్తే ఆ విధంగా ఫ్రీగా అనేది ఉండాలి. మీ వెహికల్కి ఏమైనా బ్రేక్ సౌండ్ వస్తే ఇప్పుడు నేను చెప్పిన విధంగా డ్రమ్ను క్లీన్ చేసుకుని డస్ట్ అంతా రిమూవ్ చేసి, బ్రేక్ లైనింగ్స్ ఏమైనా హార్డ్ అయిపోయింటే కొత్తవి అయితే చేంజ్ చేసుకోండి. బ్రేక్ లైనింగ్స్ అనేవి అడ్జస్ట్మెంట్ ఉన్నా మీకు బ్రేక్ లైనింగ్స్ అనేవి సౌండ్ వస్తే వాటిని అయితే కొంచెం ఎమ్రీతోనో లేదంటే కొంచెం రఫ్ చేసుకోవాలి. హార్డ్గా ఉన్నదాన్ని కొంచెం రఫ్ అనేది చేసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని బ్రేక్ లైనింగ్స్ అనేవి వేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడైతే కొత్త బ్రేక్ లైనింగ్స్ అయితే వేస్తున్నాం. ఇవి అరిగిపోయినాయి, హార్డ్గా అయిపోయినాయి. దాంతోపాటుగా ఏమిటంటే డ్రమ్లోకి ఏమైనా వాటర్ పోయినా మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది. ఆ విధంగా సౌండ్ వస్తే ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే కొత్త బ్రేక్ లైనింగ్స్ అయితే వేసాము. ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇవి పాత బ్రేక్ లైనింగ్స్. ఇవైతే హార్డ్ అయిపోయినాయి చూడండి, నైస్గా ఉన్నాయి. హార్డ్ అయిపోయి